లూకా వార్త 23వ అధ్యాయము 43వ వచనము. లూకా వార్త 23వ అధ్యాయము 43వ వచనము. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానను. ఇక్కడ దేవుడు అతనికి ఇన్స్టాంట్ సాల్వేషన్ ఇచ్చాడు. ఇక్కడ ఎందుకు ఇచ్చాడంటే, అతను హృదయానుసారంగా దేవుడు అని తెలుసుకున్నాడు. అది దేవుడు ఎలా తెలుసుకున్నాడంటే, అక్కడే పైన 40లో ఉంది, వేరే దొంగతో మాట్లాడుతున్నాడు. నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా అంటే, ఆయన నిజమైన దేవుడని ఆయన తెలుసుకొని భయపడ్డాడు. భయపడి ఆ తర్వాత రిపెంట్ అవుతాడు. ఎలా అయితే మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి, అంటే ఏంటి, ఆయన దేవుడని తెలిసి గ్రహించాడు, మనం చేసిన తప్పులను గ్రహించాడు, రిపెంట్ అయ్యాడు బేసిక్గా. అది ఆయన దేవుడికి ఎలా తెలిసిందంటే, దేవుడు పరిశీలించేవాడు, పరిశోధించేవాడు. ఆయన పరిశోధించేవాడు అని ఎలా తెలిసిందంటే, మనకి పాత నిబంధనలో 1 సమూయేలు 16:7 ఉండిద్ది. పాత నిబంధన 1 సమూయేలు 16:7. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాడు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకును. మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. చాలు. సో ఇక్కడ మనుషులు ఏం చేస్తారంటే, మన హైట్ ఏంటి, మన రూపం ఏంటి అదే చూస్తారు. కానీ దేవుడు ఏంటంటే అవేం లక్ష్య పెట్టడు, మన హృదయాన్ని చూస్తాడు. దేవుడు అక్కడ దొంగ హృదయాన్ని చూశాడు. అక్కడ ఆ టైంలో చూసి అతను నిజంగానే మారుమనసు పొందాడు అని అతన్ని క్షమించేసి తనతో పాటు పరదేశంలోకి తీసుకెళ్ళిపోయాడు. సో అది ఆయన పరిశోధిస్తాడు అనేది ఇంకా చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. ఇంకా దినవృత్తాంతాలు 28:9, మొదటి దినవృత్తాంతాలు 28:9. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయమును పరిశోధించేవాడును, ఆలోచనలన్నింటినీ సంకల్పనన్నింటినీ ఎరిగినవాడను ఉన్నాడు. నీవు ఆయన తెలుసుకొని హృదయపూర్వకంగాను మనస్పూర్వకంగాను ఆయన సేవించుము. సరిపోద్ది. సో ఇక్కడ చెప్తున్నాడు సొలొమోన్కి వాళ్ళ తండ్రి ఏమని, దేవుడు మనము ఆలోచించక ముందే మన ఆలోచనలను ఆయన ఎరిగినవాడు, మన సంకల్పములను కూడా ఎరిగినవాడు. అంటే మనం ఈ పని చేద్దాము అని అనుకునే లోపు ఆయన ముందే గమనించేస్తాడు. ఆయన మనల్ని సెర్చ్ చేస్తాడు. మన హృదయంలో మనం ఏం అనుకుంటాము, మన తలంపులు ఏంటి, మన ప్లాన్ ఏంటి, మనం నెక్స్ట్ ఏం చేయబోతున్నాము, అవన్నీ ఆయన గమనిస్తాడు. ఇంకో విషయం ఏంటంటే, మన గురించి మనకన్నా ఆయనకి ఎక్కువ తెలుసు, మనం ఏం చేయగలము ఏం చేయలేము అనేది ఆయన పరిశోధించగలడు ఆయన. అంతేకాకుండా ఇప్పుడు ఆయన పరదేశంలోకి వెళ్ళిపోయాడు కదా, పరదేశంలోకి వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కొన్ని రివార్డ్స్ ఉన్నాయి. అసలు మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటంటే, మన గురి దేవునితో జీవించడమే. మన నెక్స్ట్ ఏదైనా చిన్న మనకు లోకానుసారమైన ఈ గోల్స్ ఉండొచ్చు, లైక్ నాకు జాబ్ రావాలి, లేకపోతే సెటిల్మెంట్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి, గ్రోత్ అవ్వాలి, అవన్నీ లోకానుసారమైనవి. కానీ మనం దేవునితో జీవించడం అనేది అవును. దానికి అల్టిమేట్ గోల్కి మనం ఏం చేయాలంటే రిపెంట్ అవ్వాలి, దేవుని గుర్తించాలి, దేవుడే అసలైన దేవుడు అని మనం గ్రహించాలి. అది దొంగ సిలువలో చేశాడు. మనకు దేవుడు ఇంకో ఛాన్స్ ఇచ్చాడు. దేవుడైతే మొదలైతే మన కోసం భూమిని స్వర్గంలానే క్రియేట్ చేశాడు. కానీ మన అవ్వ దాన్ని శాపంగా మనకు తీసుకొచ్చింది. కానీ దేవుడు మనం ప్రేమించి మళ్ళీ మన కోసం ఇంకో ఛాన్స్ ఇచ్చాడు. మీరు రిపెంట్ అవ్వండి, నన్ను తెలుసుకోండి, మీ పరదేశం మళ్ళీ ఇస్తానన్నాడు. ఈ ఛాన్స్ కూడా మనం వదిలేసుకుంటే నరకమే. ఇంకా
పరదేశంలోకి ఎందుకు వెళ్ళాలంటే మనకు అక్కడ సంతోషం ఉండిద్ది, దుఃఖమే ఉండదు, అసలు ఎప్పుడు ఆనందమే ఉండిద్ది. ఎప్పుడైనా మనం నార్మల్గా మనం ఎలా ఉండాలనుకుంటాం, ఇక్కడ భూలోకంలో కూడా సంతోషంగా ఉండాలనుకుంటాము, ఫ్రెండ్స్తో ఉండాలనుకుంటాము, ఏ బాధలు ఉండకూడదు అనుకుంటాము. సేమ్ అదే దేవుడి చేతిలో ఉన్నాయి. అవి మనకి ఊరికనే రావు, దేవుడే ఇవ్వాలి మనకి. దేవుడే ఇవ్వాలంటే మనం ఆయన 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 ఎందుకు మనం భయభక్తులు కలిగి ఉండాలి, మనం చేసిన పాపాలని ఆయన ఒప్పుకోవాలి, మనకి కొత్త హృదయం రావాలని ఆయన అడగాలి. ఆయన ఆయన అదే ఆ కొత్త హృదయం అనేది మనం మారుదామని మనం మారితే అది టెంపరీ, ఎందుకంటే మనం మార్చుకుంది కాబట్టి. అది దేవుడు అనుగ్రహిస్తేనే మాత్రానికి వస్తుంది. ఆ మారు మనసు దేవుడే అందరికీ వచ్చి ఇవ్వలాగన. అంతేకాని వచ్చిన తర్వాత కూడా ఆ దేవుళ్ళ మనం నిత్యం నడిచేలాగా, అంటే నిత్యం నడవడం అంటే ఈయన నా దేవుడు అని పబ్లిక్ ప్లేస్లో చెప్పుకునేలాగా. కొంతమంది చెప్పుకోలేరు యెహోవా నా దేవుడని. ఆ సాక్ష్యం కలిగి ఆయన మనలో జీవించలాగిన, ఆయన ఐడియాలజీ, ఆయన మాదిరి, ఆయన చెప్పిన బోధనని మన జీవితంలో మనం పాటిస్తూ ఉంటే ఆయన పరిశోధిస్తాడు కాబట్టి, ఆయన పరిశోధకుడు కాబట్టి మనల్ని పరదేశంలో ఉండడానికి ఛాన్స్ ఇవ్వగలడు. అదే మన లోకానుసారంగా లోకస్తుల మధ్యలో మనం పరిశుద్ధంగా ఉన్నా అది వ్యాలిడేట్ చేసేది మాత్రానికి దేవుడే, ఎందుకంటే ఆయన పరిశోధకుడు కాబట్టి. సో ఇప్పటికీ టైం మించిపోలేదు, ఇదే సరైన సమయం. ఇంకా టైం ఉందని లేదు. ఇప్పుడే దేవుని తెలుసుకొని దేవుని మార్గంలో మారడానికి కూడా ఇంకా ఛాన్స్ ఉంది. అండ్ పరదేశంలో అసలు ఎందుకు వెళ్ళాలనుకుంటామంటే, ఒకవేళ పరిశుద్ధులు ఎవరైతే ఆల్రెడీ దేవుని కన్నులో లేకపోతే దేవుని ఆలోచనలో వీళ్ళు పరిశుద్ధులు అనుకున్న వాళ్ళకి కొన్ని రివార్డ్స్ ఉన్నాయి. వాళ్ళు దేవుని మార్గంలో నడిస్తే వాళ్ళకి కొన్ని రివార్డ్స్ ఉన్నాయి. ఆ రివార్డ్స్ అవి ఎలా అంటే మనకి ఏదన్నా ఎక్స్ట్రా అనమాట. పరదేశంలో వెళ్ళటమే గొప్ప అనుభవం. మనకి వెళ్ళిన తర్వాత కొన్ని రివార్డ్స్ ఉన్నాయి. ఆ రివార్డ్స్ కూడా కొన్ని ఈ దొంగకు దొరకలేదు, ఎందుకంటే ఇన్స్టాంట్గా దొరికింది కాబట్టి, ఇన్స్టాంట్గా అప్పుడే మారాడు కాబట్టి తనకి దొరకలేదు. కానీ మనకి ఈ లైఫ్లో ఇంకా టైం ఉంది మనకి భూమి మీద కాబట్టి ఆ రివార్డ్స్ పొందుకునేలాగా. అసలు ఆ రివార్డ్స్ ఏమున్నాయి అని మీకు చెప్పాలనుకుంటున్నాను. మొదటి జీవకిరీటము, అది యాకోబు 1:12. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు సరిపోదు. సో శోధన సహించేవాడు ధన్యుడు. ఆ శోధన సహిస్తే దేవుడు మనకి జడ్జిమెంట్ అప్పుడు జీవ కిరీటం ఇస్తాడు. అదొక జీవ కిరీటము. నెక్స్ట్ నీతి కిరీటము, అది తీతుకు 4:8, సెకండ్ తీతు, 2వ తీతుకు 4:8, 2వ తిమోతి. నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించు. ఎవరైతే దేవుని నీతి కొరకు చూసేవారు, నీతిగా నడుచుకునే, దేవుని మార్గంలో నీతిగా నడుచుకుని ఎదురు చూసే వారికి ఆ నీతి కిరీటము రివార్డ్ కింద వస్తుంది. సెకండ్ రివార్డ్ అది. థర్డ్ రివార్డు మహిమా కిరీటము. ఇది 1 పేతురు 5:4. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడవారిని మహిమ కిరీటము పొందుదురు. సరిపోదు. ఈ మహిమా కిరీటం మరి ఎవరికి వస్తుందంటే, ఎవరైతే దేవుని సంఘాన్ని నడిపే వాళ్ళు, స్పిరిచువల్ లీడర్స్, ఇవాంజలిస్టులు, ఎవరైతే కొంత సంఘాన్ని నడిపే వారికి మాత్రమే ఈ కిరీటం, మహిమా కిరీటం ఇవ్వబడుతుంది. ఎందుకంటే వాళ్ళు దేవుని ఆజ్ఞ ప్రకారము వాళ్ళ పిల్లల్ని నడిపిస్తున్నారు కాబట్టి వాళ్ళకి మహిమా కిరీటం ఇస్తుంది. తర్వాత ఆనంద కిరీటము, 1 తెస్సలోనికీయులకు
19. రెండవ తెస్సలోనికీ 2:19. 2:19. అదేనగా మన నిరీక్షణను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా, నిత్యంగా మీరే ఆ మహిమయు ఆనందమునై ఉన్నారు. ఒకసారి చదవం. ఏలయనగా మన నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా, నిత్యంగా మీరే ఆ మహిమయు ఆనందము అయి ఉన్నారు. ఇది నాకు గుర్తులేదు, మర్చిపోయాను. ఆనంద కిరీటము, అక్షయ కిరీటం ఉంది. అక్షయ కిరీటము 1 కొరింథీయులకు 9:25. 1 కొరింథీయులకు 9:25. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. అంటే పరుగు పందెంలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్గా ఉంటారు, అన్నిటికీ డిస్ట్రాక్ట్ అవ్వరు. వాళ్ళకే మొదటి బహుమతి వస్తుంది. ఎవరైతే సెల్ఫ్ కంట్రోల్గా ఉన్న వాళ్ళకే అదేంటి, వాళ్ళకి వచ్చే కిరీటం ఏంటంటే క్షయం అనేది, పాడైపోయింది అది. మనకు కానీ మనం పరిగే అదే మనం వచ్చే పందెం మాత్రానికి, అందులో మనం గెలిస్తే మాత్రానికి మనకి అక్షయ కిరీటం వస్తుంది, దేవుడు మనకి ఇస్తాడు. సో నేను కంక్లూడ్ చేయాలనుకుంటుంది ఏంటంటే, దేవుడు మనకి ఆల్రెడీ రివార్డ్స్ ఇచ్చాడు. ఏదైతే పరిశుద్ధతలో ఉన్న వాళ్ళకి రివార్డ్స్ కూడా ఇచ్చాడు. ఏదైతే ఇంకా పరిశుద్ధత లేదు, చేంజ్ ఆఫ్ మారు మనసు పొందలేని వారికి కూడా ఇంకా టైం ఇచ్చాడు. ఇదే టైము. సో ఇంకా ఏ సిచ్యువేషన్లో ఉన్నవారు వాళ్ళు ఈ సమయాన్ని కొంచెం సద్వినియోగం చేసుకొని దేవుని పరదేశంలో అందరం కనబడాలనే ఈ చిన్న ఒక విన్నపం నాది. ఈ వాక్యం దేవుడు దీవించిన.